కరిగించుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కాక అందులోకి 1 టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన పోపు దినుసులు వేసి ఒక అర నిమిషం పాటు పోపు దినుసులను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిలను మధ్యకు తుంచి వేసుకుని ఒక 5 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ కారం దంచుకునేటప్పుడే వెల్లుల్లి రెబ్బలు వేసిన ఇలా తాలింపులో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి తాలింపును బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని తాలింపులో వేసి ఉండలుగా లేకుండా నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ వెల్లుల్లి కారం రెడీ అయింది. తాలింపులో మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోయినా లేదా నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోయినా నెయ్యిని స్కిప్ చేసి ఆయిల్ వేసి ఆయిల్లో తాలింపు పెట్టుకోండి.